ఉప్పల్లో ధర్నాకు దిగారు జొమాటో డెలివరీ బాయ్స్. 2-3 నెలలుగా తమకు పనికి తగ్గట్టుగా డబ్బు చెల్లించడం లేదని నిరసన తెలిపారు. ఇన్సెంటివ్లు కూడా ఇవ్వటం లేదన్నారు. 12-14 గంటలు డ్యూటీ చేసినా 500 రూపాయలు కూడా రావటం లేదన్నారు. కనీసం ఇన్సూరెన్స్ కూడా ఇవ్వటం లేదన్నారు. డెలివరీ చేసే ప్రమాదాలు జరిగితే వైద్యం కోసం ఇన్సూరెన్స్ లేని పరిస్థితి ఉందని తెలిపారు. ఇక వర్షాకాలంలో వేసే టారిఫ్లు కూడా యాజమాన్యమే తీసుకుంటుందన్నారు. నిరసనలు చేస్తే కేసు పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు. ఇకనైనా యాజమాన్యం తమ పట్ల న్యాయంగా వ్యవహరించాలని, ఇన్సెంటివ్లు, ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు డెలివరీ బాయ్స్. మేమేమన్నా మా డిమాండ్స్ ఏమన్నా చెప్దాం అనుకున్నా కూడా వాళ్ళు డైరెక్ట్ బెదిరిస్తున్నారు. మీ ఐడి ఎవరైతే గట్టిగా అడుగుతారో వాళ్ళ ఐడి టర్మినేట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఈవెన్ వాటి డెలివరీ బాయ్ని బెదిరించే స్థాయికి వాటి పికప్ బాయ్ కూడా బెదిరిస్తున్నాడు. నేను ఆర్డర్ తెచ్చియను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటే అంత దౌర్జన్యం అయిపోయింది మాది మా మీద. ఇది ఎందుకు వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు 10 గంటలు డ్యూటీ చేస్తే 1200-1300 సంపాదించుకునేది అన్ని ఖర్చులు పోగా. ఈ రోజు పరిస్థితి ఎట్లుంది? 15 గంటలు పనిచేసినా కూడా మొత్తం ఇంక్లూడింగ్ ఖర్చులతో కూడా 1000 రూపాయలు సంపాదించలేకపోతున్నాం. మాకు వర్షం పడుతున్నా కూడా వర్షం పడితే వర్షం సర్జన్ పెడతాడు, కస్టమర్ దగ్గర 20 రూపాయలు తీసుకుంటారు. రెయిన్ సర్జన్ ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేస్తాడు, డెలివరీ ఛార్జెస్ కాకుండా. మా కోసం తీసుకున్నా కూడా మాకు ఇవ్వట్లేదు ఆ డబ్బులు కూడా. 9 అప్రాక్స్ 8.5 కిలోమీటర్స్ టోటల్ ఒక ఆర్డర్ మీద 65 రూపాయలు ఇస్తే ఈ 65 రూపాయల్లో బండి మెయింటెనెన్స్కి ఏం చేయాలి, మా ఖర్చు ఏమున్నది. ఇప్పుడు అక్కడికి పోయి ఈడ మళ్ళీ ఈ ఆర్డర్ కోసం 1 గంట టైం పట్టింది. అంటే రెస్టారెంట్ వాళ్ళు తొందరగా ఇవ్వరు ఆర్డరు. 1 గంటలో 65 రూపాయలు సంపాదించుకుంటే 60 రూపాయలు సంపాదించుకుంటే దీంట్లో ఖర్చేం పెట్టాలి, మేమేం బతకాలి, మాకేం వస్తుంది? మా సమస్య అనేది యాజమాన్యానికి తెలుస్తుందా లేదా? మరి తెలిసి కూడా వాళ్ళు ఇట్లనే చేస్తున్నారా? దీనికి ఒక పరిష్కారం అనేది రావాలి కదా. స్కాలర్షిప్ ఇస్తున్నారు, స్కాలర్షిప్ ఇవ్వలేదు. ఇందాక లాస్ట్ ఇయర్ ఒక్క ఇచ్చారు, తర్వాత స్కాలర్షిప్ ఆపేస్తారు. అట్లాంటి బెనిఫిట్స్ అన్నీ ఆపేస్తారు. ముందు ఒకరికి యాక్సిడెంట్ అయ్యి ఇన్సూరెన్స్ వెనక రిపేర్ అయిపోతే అతను 2 నెలలు పని చేయలేదు అనేసి ఆయన ఐడి ఇదైపోయి ఆయనకి ఇన్సూరెన్స్ కూడా రాలేదు. ఇలాగ ప్రతి ఒక్కటి ఇలా అయిపోతుంది వల్ల మేము అందరం జొమాటోలో ఉండి మేము ఏం చేయలేక ఇప్పుడు నాకు 60 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు నేను పోయి వేరే దగ్గర ఉద్యోగం చేయాలన్నా కష్టమైంది. అటువంటి చాలామంది ఉన్నారు. ఇలాంటి దాంట్లో మాకు ఏదో ఒక న్యాయం జరగాలని మేము ఆఫీస్కి వచ్చాం.